ఈ థంబ్‌నెయిల్ చూసాక మీకో డౌట్ రావచ్చు. ఏంటి నేను అన్వేష్‌కి సపోర్ట్ చేయబోతున్నానా? లేదంటే అపోజిట్ చేయబోతున్నానా? అనేది మీకో డౌట్ రావచ్చు. సో, మీకు ఆ క్లారిటీ రావాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సో, ఎండ్ వరకు చూసాక మీకప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అండ్ నిజాలని డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇది కొంతమందికి హర్టింగ్ అవ్వచ్చు, కొంతమందికి హ్యాపీ అవ్వచ్చు, కొందరు హర్ట్ అవ్వచ్చు, కొందరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఇందులో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. సో, ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఇది ఓన్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. సో, మీకేమనిపిస్తుంది? నేను చెప్పిన తర్వాత ఇది రైట్ అనిపిస్తుందా? లేదంటే రాంగ్ అనిపిస్తుందా? మీరు కామెంట్స్‌లో చెప్పండి. ఫస్ట్ అన్వేష్ గురించి పాజిటివ్స్ మాట్లాడుకుందాం. తను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్టు నిజాలు మాట్లాడతారు. అది పొలిటికల్ ఏ టాపిక్ గురించైనా పొలిటికల్‌లో పార్టీకి సంబంధం లేకుండా ఉన్నది నిజాలు మాట్లాడతాడు. అండ్ రిలీజియన్ గురించి వచ్చేసి రిలీజియన్ గురించి కూడా అది ఇస్లాం కావచ్చు, హిందూయిజం కావచ్చు, ఏదైనా సరే ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు నిజాలు మాట్లాడతాడు. అది మంచైనా చెడైనా తను ఉన్నట్టు మాట్లాడతాడు. బట్ క్రిస్టియానిటీ గురించి అయితే మాట్లాడలేదు. సో, మార్క్ మై వర్డ్స్, మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు చేసే దుర్మార్గాలు కానీ, అక్కడ మంచి కానీ, చెడు కానీ, అక్కడ వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ గడ్డపైనే వాళ్ళ గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి అన్వేష్ గారు ఒకరు. నెక్స్ట్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్. సో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని హంటింగ్ చేసినట్టు ఒక్కొక్కరిని వేటాడి మరి బెట్టింగ్ యాప్స్ గురించి ఫైట్ చేసిన ఒకే ఒక వ్యక్తి అన్వేష్ గారు. సబ్స్క్రైబర్స్ పెరగాలి, మనీ ఎక్కువ రావాలి అనుకునే దానికంటే తను నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళలో అన్వేష్ ఒకరు. సో, ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో అన్వేష్ గారు ఒకరు. మన భారతదేశం ఎదగాలి అని కోరుకునే మొదటి వరుసలో ఉండే వ్యక్తుల్లో అన్వేష్ గారు ఒకరు. మన ఇండియా జీడిపి పెరగాలి, ఇండియా జీడిపి చాలా గ్రోత్ అవ్వాలి అనుకునే వ్యక్తుల్లో అన్వేష్ గారు ఒకరు. సో, దానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో, మనకు స్టాక్ మార్కెట్ గురించి కానీ, షేర్స్ గురించి కానీ, సో తను చాలా క్లియర్గా చెప్పారు. అంటే మీరు అనొచ్చు, తను ఒక్కడే కాదు కదా, చాలామంది యూట్యూబర్స్ చెప్పారు కదా అని మీరు అనొచ్చు. ఎస్, ఒప్పుకుంటా. సో, చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ ఈవెన్ యూట్యూబ్లో రేవంత్ అన్న అని ఉంటారు. సో, తను కూడా చాలా బాగా చెప్తాడు. ఈవెన్ స్టాక్స్ గురించి కానీ, షేర్స్ గురించి కానీ. ఈవెన్ మన అన్వేష్ గారు కూడా తన వీడియోస్ చూసి నేర్చుకున్నవాడే. బట్ నాకు పర్సనల్గా అన్వేష్ గారు చెప్పిన విధానం స్టాక్స్ గురించి కానీ, సో అది నాకు ఒక అరటిపండు తీసి నోట్లో పెట్టినట్టు అంత క్లియర్, ఒక ఎల్కేజీ ఒక 5th క్లాస్ పిల్లోడికి కూడా అర్థమయ్యే విధంగా తను చెప్పిన విధానం అనేది నాకు చాలా నచ్చింది, చాలా అర్థమైంది. సో, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్వేష్ గారు. మీరు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్కి కానీ, మీరు ఇచ్చిన నాలెడ్జ్కి కానీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని మీ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. సో, ఇప్పటివరకు మనం అన్వేష్ గారి గురించి పాజిటివ్స్ మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుందాం. అన్వేష్ గారు మన భారతదేశంలో చాలామంది హిందువులకి చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ 2 కళ్ళలా చూస్తారు ప్రతి హిందువు, చాలామంది. మీరు అలాంటి వ్యక్తుల్లో గరికపాటి గారిని మీరు మాట్లాడిన విధానం, దుర్భాషలు ఆడిన విధానం మాకు నచ్చలేదు. అండ్ సెకండ్ వచ్చేసి సీతామాతని, ద్రౌపది దేవిని మీరు మాట్లాడిన విధానం, అంటే మీరు పర్టికులర్గా వాళ్ళని ఏం దుర్భాషలు ఆడలేదు, అది నాకు తెలుసు, నేనైతే అబ్జర్వ్ చేశాను. బట్ మీరు మాట్లాడిన విధానం అనేది మాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారి గురించి. తను యాక్చువల్లీ మీ అభిమాని. తను అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు, ఒక యాక్టర్, తను అలాంటి పర్సన్ని, ఒక సొసైటీలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తిని పట్టుకొని మీరు అన్న మాట, మీరు మాట్లాడిన విధానం కూడా మాకు నచ్చలేదు. మీరు కూడా అడగవచ్చు, మరి గరికపాటి గారు మాట్లాడిన విధానం కరెక్టేనా అని. ఓకే, దానికి మీకు ఒక చిన్న ఆన్సర్ చెప్తానండి. మీరు సీతామాతని, ద్రౌపది దేవిని మీరు ఇంటెన్షనల్గా, పర్టికులర్గా మీరు అనలేదని చాలా వీడియోస్లో చెప్తున్నారు. ఓకే, ఫైన్, అది హ్యాపీ. మీరు ఇంటెన్షనల్గా నిజంగా మీకు అది లేకపోతే అది చాలా సంతోషం. ఓకే, బట్
సేమ్ అలాగే గరికపాటి గారు కూడా తను ఎగ్జాంపుల్‌గా తన గురించి తను చెప్పుకున్నాడు. 18 ఏళ్ల వయసులో ఉన్నవాడికి అలా అనిపిస్తే 50 ఏళ్ళున్న వయసున్న వాడికి నాకెలా ఉంటదని తనని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాడు కానీ, తను ఇలా అని తను అనలేదు. సో, మీరు దాన్ని సీతామాత గురించి, ద్రౌపది దేవి గురించి, మీరు ఎలా వాంటెడ్‌గా, ఇంటెన్షనల్‌గా మీరు అనలేదో, సో, తను కూడా అలాగే అన్నాడు. సో, మీరు దానికి తన పైన అంత రియాక్ట్ అవ్వడం, అంత దుర్భాషలాడడం ఎంతవరకు కరెక్టు? చాలామంది అనుకుంటారు నేను అన్వేష్‌కి సపోర్ట్ చేస్తున్నానా? లేదంటే ఎగనెస్ట్‌గా మాట్లాడుతున్నానా అని. సో, ఇక్కడ నా ఉద్దేశ్యం ఎవరికి సపోర్ట్ చేయడం గానీ, ఎవరికి ఎగనెస్ట్‌గా మాట్లాడడం గానీ నా ఉద్దేశ్యం కాదు. నేను భారతదేశాన్ని, భారతీయులందరూ ఐక్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పటికే మన ఐక్యతని దెబ్బతీయాలని చాలామంది దేశ వ్యతిరేక శక్తులు గుంపులుగా చాలా పందులు ఎదురు చూస్తున్నాయి. సో, ఇదంతా వాళ్ళు వెనుకొండి నడిపించే కుట్రనా, అందులో ఒక భాగమా అని నా ఒక డౌట్. ఎందుకంటే అన్వేష్ గారు చాలామందిని టచ్ చేశారు. లైక్ బెట్టింగ్‌లో ఉన్న వాళ్ళని చాలామందిని టచ్ చేశారు. లైక్ బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళని, పెద్ద బిగ్ షాట్స్‌ని చాలామందిని తను గెలికాడు. సో, బెట్టింగ్ యాప్స్ వెనకాల ఉన్నవాళ్ళు ఓన్లీ ఇండియన్సే కాదు, మన దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయి. పెద్ద బిగ్ షాట్స్ ఉన్నారు. సో, వీళ్ళందరూ కలిసి ఆడుతున్న గేమా ఇది? సో, వీళ్ళందరూ ప్లాన్ ఉందా అని నాకు చిన్న డౌట్. ఇలాంటి సిచ్యువేషన్స్‌లో యూట్యూబర్స్ అందరూ యూనిటీగా నిలబడి మన దేశం కోసం ఫైట్ చేయాలి గానీ, యూట్యూబర్‌లో ఒకరికొకరు వార్నింగ్‌లు ఇచ్చుకోవడం ఏంటి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అన్వేష్‌ని యూట్యూబర్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారా? లేదంటే అన్వేషే యూట్యూబర్స్‌ని టార్గెట్ చేస్తున్నాడా? అనేది నాకు అర్థం కాదు. సో, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరినెవరు టార్గెట్ చేసుకుంటున్నారే అనుకుందాం. మీరు యూట్యూబర్స్‌లో గొప్ప ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీరు. సో, మిమ్మల్ని చూసి మేము నేర్చుకునేవాళ్ళం. సో, అలాంటిది ఇదేనా అంటే ఒకరినొకరు యూట్యూబ్‌లో వార్నింగ్‌లు ఇచ్చుకోవడం, ఇది చేస్తా, అది చేస్తా, లైఫ్ లేకుండా చేస్తామని, ఇదేనా మేము నేర్చుకునేది? ఇది కాదు కదా! మీరెంతో గొప్ప ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీరు. అలాంటిది మీరు దేశం మీకున్న ఇన్‌ఫ్లుయెన్స్‌ని దేశం యూనిటీ కోసం మీరు చేయాలి గానీ, ఒకరినొకరు వార్నింగ్‌లు ఇచ్చుకోవడం ఏంటి? మీ వ్యక్తిగతంగా ఏమైనా పగలున్నట్టు. దానికి మీరు పెట్టుకున్న పేరు హిందూ మతమా? అది ఎంతవరకు కరెక్టు? నాకు అర్థం కాదు. అండ్ ఇంకో పాయింట్ ఏందంటే, సరే అన్వేష్ కూడా తను ఫైట్ చేసింది, తను మాట్లాడింది అమ్మాయిల కోసం. సో, అమ్మాయిల ఫ్రీడమ్ కోసం తను మాట్లాడాడు. సో, అమ్మాయిలు కూడా ఇంత జరుగుతుంటే వాళ్ళు సైలెంట్‌గా ఉండడం ఏంటి? వాళ్ళు ముందుకు వచ్చి మరి తను మాట్లాడింది కరెక్టా? తప్పా? అని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి కదా! వాళ్ళు కూడా ముందుకొచ్చి మాట్లాడాలి కదా! మీరు ఇలా సైలెంట్‌గా ఉంటే ఎంతవరకు కరెక్టు? అంతే కదా! ఒకవేళ తను చెప్పింది, తను మాట్లాడింది తప్పే అయితే అందరూ కలిసి మీట్ పెట్టుకోండి. అది ఆన్‌లైన్‌లో కావచ్చు, ఇంకా ఎలా అయినా కావచ్చు. సో, తన సైడ్ ఒక తీరు ఉంటుంది, మీ సైడ్ ఒక తీరు ఉంటుంది. సో, అలా మాట్లాడుకొని ఒక యూనిటీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. దీన్ని పెద్దగా కాకుండా చూసుకోవాలి కానీ ఫోన్‌లో ఒకరినొకరు వార్నింగ్‌లు ఇచ్చుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ అన్వేష్ గారు మీరు ఇంటెన్షనల్‌గా, వాంటెడ్‌గా హిందూ మతాన్ని టార్గెట్ చేసి మీరు అని ఒకవేళ ప్రూవ్ అయితే ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. మీరందరికీ ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మిమ్మల్ని హిందూ ప్రజలు, ఈ దేశం, భారతదేశం మిమ్మల్ని ఎంతో నమ్ముతుంది. ఇన్ కేస్ ఇటు సైడ్ కూడా చెప్తున్నా, ఒకవేళ అన్వేష్ గారి ఇంటెన్షన్, తన మైండ్‌లో పాజిటివ్ ఉద్దేశంతో తను అని ఉంటే, తన ఇంటెన్షన్ ప్యూరిటీగా ఉంటే, తను ఇది ఇలాగే ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తూ ఉంటే, తనకి దేశం పైన కోపం, దేశం పైన విరక్తి, దేశ ప్రజలపైన విరక్తి వస్తే దానంతటికీ కారణం మనమే అవుతాం. ఎందుకంటే ఈ గతంలో కూడా రాజమౌళి గారి గురించి మనందరం చాలామంది హిందువులు ఎక్కువ రియాక్ట్ అయ్యారు. తను హనుమాన్, నాకు దేవుడి పైన నమ్మకం లేదు అంటే, తను ఏ ఉద్దేశంతో అన్నాడో, తన మైండ్ సెట్ ఏందో అది నేను ఎలాంటి వ్యక్తినంటే, ఎవరైనా ఒకరు మాట్లాడితే మాటల కంటే వాళ్ళ చేతలను ఎక్కువ నమ్మే వ్యక్తిని నేను.
తను అలా మాట్లాడాడు. ఓకే. తను ఏ ఉద్దేశంతో తన ఇంటెన్షన్ ఏంటో నాకు తెలీదు గానీ, తను ప్రతి సినిమాలో హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని చాలా గొప్పగా చూపిస్తాడు. అలాంటి పర్సన్‌ని ఎంతో గొప్పగా చూపించిన పర్సన్ గతం సినిమాలో గానీ, ప్రతి సినిమాలో ఏదో ఒక దాంట్లో మనకు కనిపిస్తూనే ఉంటది. అలాంటి పర్సన్‌ని వెంటనే అనాలంటే నేను ఆలోచిస్తా. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నాకెవ్వరికీ సపోర్ట్ చేసే ఉద్దేశం లేదు. ఎవరికీ ఎగనెస్ట్ అయ్యే ఉద్దేశం కూడా లేదు. తను ఒకవేళ అన్వేష్ ఇంటెన్షనల్‌గా తను అని ఉంటే డెఫినెట్లీ తన పైన యాక్షన్ తీసుకోవాలి. అది లీగల్‌గా గవర్నమెంట్‌గా యాక్షన్ తీసుకోవాలి. దానికి మనందరం ఫైట్ చేయాలి. దానికోసం నిలబడతాం. అందులో పాయింట్ కాదు. బట్ తన ఇంటెన్షన్ ఒకవేళ ప్యూరిటీ అయితే, తన గతంలో వీడియోస్ చూస్తే నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నా. అది కూడా ఎందుకు అనిపించిందంటే, నేను ఆల్రెడీ ముందే చెప్పాను. నాకు భారతదేశాన్ని ఒక యూనిటీగా, ఐక్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అన్వేష్‌ని వదిలేసి అన్వేష్‌ని ఏమన్నా లైట్ తీసుకుంటారేమో అనుకోవచ్చు. నో, నేను లైట్ తీసుకోవట్లే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అన్వేష్ లాంటి వ్యక్తులు, మనకు ఒక అన్వేష్ ఒక్కడే కనిపిస్తున్నాడు. బట్ అన్వేష్ లాంటి వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. మన కల్చర్‌ని, మన సాంప్రదాయాల్ని ఇన్సల్ట్ చేసేవాళ్ళు. అమ్మాయిల్ని ట్రాప్ చేసి లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతోమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి, పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు హింస చేసేవాళ్ళు ఉన్నారు. విధ్వంసం చేసేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళని వదిలేసి ఒక అన్వేష్‌ని పట్టుకోవడం, అన్వేష్‌ని చేయడం, అది ఒక చిన్న సమిధ లాంటి వాడు. సో ఆయనని ఎందుకంత హైలైట్ చేయడం అని నా ఉద్దేశం. అంతకంటే 1000 రెట్లు, 100 రెట్లు ఉన్న వాళ్ళు మన దేశంలో కలుపు మొక్కల్లాగా చాలామంది ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, మనందరం కలిసి, యూట్యూబర్స్ అందరం కలిసి మన దేశం కోసం వాళ్ళందరినీ, అలాంటి అక్రమంగా వచ్చిన వాళ్ళని, విధ్వంసం చేసే వాళ్ళని మనందరం తరిమేసే ప్రక్రియలో మనందరం భాగం అవ్వాలని కోరుకునే వ్యక్తిని నేను. సో మీరిప్పుడు ఇంతే ఫైట్ మీరు అనొచ్చు, ఇలాంటి వాళ్ళ కోసం మేము మాట్లాడుతున్నాం కదా, చాలామంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు. మీరు అనొచ్చు, ఇలాంటి వాళ్ళ కోసం మేము మాట్లాడుతున్నాం, చాలా వీడియోస్ చేస్తున్నాం అనుకోవచ్చు. ఎస్, మీరు వీడియోస్ చేస్తున్నారు, ఒప్పుకుంటే చాలా బాగుంటున్నాయి, కాదనట్లే. బట్ మీరు వీడియోస్ చేస్తున్నారు అంతే, ఫైట్ చేయట్లేదు. ఫైట్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మీరు అందరూ కలిసి, యూట్యూబర్స్ అందరూ, గొప్ప గొప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి అన్వేష్ ఇలా అన్నారని చెప్పి ఫైట్ చేస్తున్నారు కదా, అది నాకు చాలా నచ్చింది. మీరు హిందూ మతం పైన మీరు రియాక్ట్ అయిన విధానం, మీ యొక్క యూనిటీ నాకు నచ్చింది. బట్ ఆ పర్సన్ ఇంటెన్షనల్గా నిజంగా అన్నారా లేదా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఓకే, ఉందా లేదా అనేది, సో అది గవర్నమెంట్ అనేది లీగల్గా మనకు తెలుస్తుంది. ఓకే, అది పాయింట్ కాదు. బట్ ఇక్కడ చాలామంది, అన్వేష్ కంటే చాలామంది పందులు ఇక్కడ దేశంలో ఉన్నారు. అక్రమంగా వచ్చిన పందులు ఉన్నాయి. సో మనకి ఇదే ఫైర్. అదే చెప్తున్నాను కదా, మీరందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళ కోసం పోరాడుతున్నారు, మాట్లాడుతున్నారు. బట్ మాట్లాడడం కాదు, ఫైట్ చేయండి. అన్వేష్ పైన ఎట్లా ఫైట్ చేస్తున్నారో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అందరూ ఒకటై అలాంటి అక్రమంగా వచ్చిన దేశద్రోహులని, అక్రమంగా వచ్చిన వేరే దేశంలో వచ్చిన పందులని మనందరం తరిమేసే పనిలో భాగం అవ్వాలి. మీ ఇన్ఫ్లుయెన్స్ దానికోసం ఉపయోగించండి, దేశ రక్షణ కోసం ఉపయోగించండి. సేమ్ ఎంత అన్వేష్ కోసం ఎంత ఫైట్ చేశారో సేమ్ ఫైట్ ప్రతి ఒక్కరిని కలుపు మొక్కలాగా తరిమేసి వేరేసే పనిలో మనందరం ఏకం అవ్వాలని కోరుకునే వ్యక్తిని నేను. సో దానికోసం, సో ఈ క్రమంలో మనందరం నా ఉద్దేశం ఏంటంటే, మనం అనుకొని మనం ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం, మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం, దీని బిహైండ్ ఎవరెవరు ఉన్నారో, తను ఎంతమందిని టచ్ చేశాడో, దేశ వ్యతిరేక శక్తులు చేపిస్తున్నాయా, సో ఇలా నా మైండ్లో చాలా ఆలోచనలు వచ్చాయి. సో అది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. అంతేగాని నాకు ఎవరిని సపోర్ట్ చేసే ఉద్దేశం లేదు, ఇంకేం లేదు. ఇప్పటికీ అన్వేష్ గారిని అర్థం చేసుకునే వ్యక్తిగా నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అర్థం చేసుకునే వ్యక్తి అని ఎందుకు అన్నాను అంటే, నాకు ఆ సంస్కారం, నా ధర్మం నేర్పింది, నా సనాతన ధర్మం నేర్పింది. సో అన్వేష్ గారు, మీకు నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు చెప్పే కంటెంట్ చాలా బాగుంటుంది, అందులో నిజం ఉంటుంది. ఆ నిజం వెనకాల దేశం పైన ప్రేమ, ఆవేదన ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. అది మీకు ఆ ఆవేదన మీకు ఆవేశం రూపంలో వచ్చి అలా మాట్లాడతారేమో, సో అది కూడా నేను అర్థం చేసుకోగలను.
బట్ నాలాగా అందరూ అర్థం చేసుకుంటారని లేదు కదా, అంతే కదా. సో ఇక్కడ మీరు చెప్పాలనుకున్న పాయింట్ మీరు చెప్పండి. మరి ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది నాకంటే మీకే బాగా తెలిసి ఉంటుంది. సో ఇలా చెప్పాలని నేను మీకు సజెషన్ ఇవ్వలేను. సో అది ఎలా చెప్పాలో మీకే తెలుసు. ఫైనల్లీ మన వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మార్క్ దిస్ పాయింట్ అని. సో అన్వేష్ గారు, మీరు హిందూ మతాన్ని కానీ ఇస్లాం మతం కానీ అందులో ఉన్నట్టు ఏదైనా మీకు చెప్పాలనిపిస్తే మంచి అయినా చెడైనా కుండ బద్దలు ఉన్నట్టు మాట్లాడతారు. బట్ ఒక క్రిస్టియానిటీ గురించి తప్ప. ఓకే, సో మీరు ఏం మాట్లాడతారనేది దాని గురించి, క్రిస్టియానిటీ గురించి నేను ఈగర్లీ వెయిటింగ్, అంటే మాట్లాడమని కాదు, మీరు ఏం మాట్లాడతారని నేను చాలా వెయిటింగ్ చేస్తున్నాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మీరు ఇన్స్టా బయోలో మీరు ఇండియన్ ఫ్లాగ్ని తీసేశారు. అంటే మీకు ఒక 10 మందితో విపదాలు, 10 మందితో సంథింగ్ ఏదో అవుతే, లేకపోతే ఒక కొంతమందితో మీకు అవుతే ఇండియన్ ఫ్లాగ్ మీకు ఏం చేసింది? మీరు ఈ దేశంలో పుట్టారు కదా, ఈ దేశంలోనే పెరిగారు కదా, ఇండియన్ ఫ్లాగ్ని మీరు ఎలా తీస్తారు? సో మార్క్ దిస్ పాయింట్. అండ్ గరికపాటి గారిని తిట్టారు. సో తను హిందూ సంబంధించిన వ్యక్తి. సో మార్క్ దిస్ పాయింట్. రమేష్ గారు, నాకు చిన్న డౌటు. మీరు హిందువులని మజ్జిగ చేసుకోవడానికి ముస్లిమ్స్ని, ఇస్లాం మతాన్ని తిడుతున్నారా, లేదంటే ముస్లిమ్స్ని మజ్జిగ చేసుకోవడానికి హిందువులని టార్గెట్ చేస్తున్నారా? అంటే మీరు ఇది ఆడే ఒక గేమా అనేది నాకు ఒక చిన్న డౌట్. బట్ ఎప్పుడు క్రిస్టియానిటీ మాత్రం సేఫ్ సైడ్లో పెడతారు. సో మార్క్ దిస్ పాయింట్. సో నేను చేసిన అనాలిసిస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాను. అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా మీరు కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ని నేను మార్క్ చేసుకుంటా. జై హింద్, జై భారత్.